రైట్. రోజా గారి మాటకి ఎంత పవర్ ఉందో చాలామందికి తెలుసు. ఆవిడ లెగ్కి కూడా అంతే పవర్ ఉంటుంది. రీసెంట్గా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా గతంలో ఐరన్ లెగ్ అని చెప్పి ఎందుకనేవాళ్ళు చాలామందికి తెలుసు. అటు టీడీపీలోకి మొట్టమొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేయగానే పాపం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో బాంబు బ్లాస్ట్తో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. సరే, అక్కడ అయిపోయింది. వెంటనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ పార్టీలో ఆవిడ వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. పాపం ఆయన కంప్లీట్గా పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడు అసలు అంటే విపత్తులు అక్కడెక్కడ వాతావరణం అన్నీ కూడా అనుకూలించినా కూడా అక్కడ ఆయన ఎందుకు ఎలా వెళ్ళిపోయారో కూడా తెలియదు. సో అక్కడ కూడా వదిలేద్దాం. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళి అడుగు పెట్టారో లేదో వెంటనే ఆయన 16 నెలల జైలు శిక్ష అనుభవించి చెప్పకూడ తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, అయిపోయింది, అక్కడ కూడా పోయింది అనుకుందాం. సరే, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత బ్యాడ్ నేమ్ పోయింది, గెలిచారు, చాలా కష్టపడి గెలిచారు, పోన్లే ఆ అపవాదంతా పోయింది అనుకునే లోపు మళ్ళీ అధికారం కోల్పోయింది. ఆ నోటు దోల వల్లే అధికారం పోయిందేమో అనుకోవచ్చు. అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిందా ఏమో తెలియదు. అటు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు, అక్కడ తొక్కిసలాట జరిగి ఎంతోమంది ప్రాణాలు పోయారు. ఇంకొక పక్క కుంభమేళకి వెళ్ళి ఒక మునిగారో లేదో అక్కడ కూడా తొక్కిసలాట జరిగి అక్కడ కూడా ప్రాణాలు పోయాయి. ఇకపోతే ఇప్పుడు కొడాలి నాని గారు ఏదో సినిమా గురించి కూడా జస్ట్ ఒక సినిమా గురించి ఆవిడ నోటి నుంచి ఈ సినిమా బాగుంటుంది అని అందంట. పాపం ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఈవిడ నోటి నుంచి ఏం వస్తుందా అని భయపడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈవిడ నోటి నుంచి ఆ మాట రాకూడదు అనుకుని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో కొడాలి నాని గారి మాట గురించి ఆమె ఎత్తారట. నిన్న ప్రెస్ మీట్లో కొడాలి నాని అన్న త్వరగా కోలుకుని బయటికి రావాలి, ఇంక అయిపోయింది. ఏ మాట అయితే ఎవరి నోటి నుంచి రాకూడదు అనుకున్నారో ఆ నోటి నుంచే ఆయన మాట పలికారు. ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు, ఆయన 3 నరాల్లో బ్లాక్స్ హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి, ఇప్పుడు అవన్నీ దానికి సంబంధించి స్టంట్ వేశారు గుండెకి సంబంధించి అని ఆయన తిప్పలబడి ఎక్కడికి ముంబై వెళ్ళి సర్జరీ చేయించుకుంటే కొద్ది రోజుల్లో కోలుకుంటాడు అనుకున్నారు. ఈలోపే ఈవిడ నోటి నుంచి మాట వచ్చేపాటికి వాళ్ళకి ఎక్కడ లేని భయం అంతా కూడా ఇప్పుడు అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరి నోటి నుంచి మాట వస్తే వాళ్ళ జీవితాలు అన్నీ మారిపోతాయో, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయో, ఇప్పుడు అదే మాట అదే వ్యక్తి నోటి నుంచి వస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియట్లే. హోమాలు పూజలు అన్నీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కొడాలి నాని గారి అనుచరులు, ఆయన అభిమానులు, ఆయన ఇంటి కుటుంబ సభ్యులు కూడా కంగారు పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజా గారు మాట్లాడారు అంటే ఇంకా డెఫినెట్గా మనం ఆలోచించుకోవాలి, మనం చాలా జాగ్రత్త పడాలి అని చెప్పి కొడాలి నాని గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి మృత్యుంజయ హోమాలు పూజలు అన్నీ కూడా పాపం గుట్కా నాని గారికి చేపిస్తున్నారు అని కూడా తెలుస్తుంది. అసలే ఆయన ఓడిపోయిన బాధలో ఉన్నారు. రేపు ఎప్పుడో ఇప్పటికే ఆయన స్నేహితులు అందరినీ జైల్లో పెడతారని బాధలో ఉన్నారు. ఇక్కడ ఈయన కొంచెం తప్పించుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి ముంబైలో ఏదో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది, అక్కడ సగం తప్పించుకున్నారు, పోనీ అక్కడ హెల్త్ ఇష్యూ నుంచి కూడా తప్పించుకుని స్టంట్ వేయించుకుని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు అనే లోపే ఈవిడొక బాంబు పేల్చిందని చాలామంది భయపడిపోతున్నటువంటి పరిస్థితి. మరి లోకేష్ గారు ఇలాంటి వ్యక్తుల్ని కొంచెం దూరంగా ఉంచాలని కొంతమంది కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇంకొకరిని కానీ ఎవరో ఏం కొనుక్కో అవసరం లేదు. మీరు అందరూ రిక్వెస్ట్ చేయాల్సింది సీదా ఆవిడనే రిక్వెస్ట్ చేయండి. దయచేసి అమ్మ మీ నోటి నుంచి ఎటువంటిది మాట్లాడొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చోండి, అంతకు మించి ఇంకొకటి లేదు. ఈవిడ కొంపతీసి మొన్న ఎక్కడికి థాయిలాండ్ కానీ లేదంటే మయన్మార్ కానీ వెళ్ళొచ్చారో ఏమో, మరి ఏమో తెలీదు, మనకు తెలియదులే, కానీ వెళ్ళొచ్చారో లేదో వాళ్ళకి తెలియదు. వెళ్ళి రాగానే ఇక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారో ఏమో తెలియదు. వచ్చినప్పుడు మాత్రం ఎవరో ఒకరిని టచ్ చేస్తారు, వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో.